అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ health and happiness. So we are going to visit a rock garden. అంటే బండలు రాళ్ళు డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మనం ఇండోర్లో కూడా చూసాము ఇట్లాంటిదే. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ ది రాక్ గార్డెన్. ఇక్కడ టికెట్ తీసుకుని మనము లోపలికి ఎంటర్ కావాలి. ఎంట్రన్సెస్ అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో దిస్ ఈజ్ ది ఎంట్రన్స్. వీఆర్ ఎంటరింగ్. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వన్ సైడ్ వన్ పాండ్ ఉంది. ఈ లేక్ చాలా డేంజరస్, డోంట్ గో నియర్ ది లేక్ వాటర్ అని కూడా ఇక్కడ కాషన్ రాసి ఉంది. ఈ రాక్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే 120 acres ఆఫ్ ల్యాండ్లో ఇది ఉందిట. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ వెరీ నైస్ టెంపుల్ ఆల్సో ఇన్ ద గార్డెన్, రాక్ గార్డెన్ అని అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో బయట ఎంట్రన్స్ దగ్గర రాసి ఉంది. బ్యాంబూస్ తోటి కాంపౌండ్ వాళ్ళలాగా భలే కట్టారు. రాక్స్ మీదంతా కూడా నాచు పట్టేసి కొన్ని ప్లాంట్స్, అంటే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా మొలిచాయి. ఇది వైలెట్ చెర్రీ బ్లాసమ్. ఈ లేక్ పక్కనే ఉన్నది. బ్రిడ్జ్ రాక్ తోటే చేసింది. ఎంతైనా రాక్ గార్డెన్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ రాక్స్ ఓన్లీ. లేక్ ఏరియా ఇంకొక సైడ్ నుంచి చూస్తున్నాము. ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది ఇక్కడ. ఆరెంజ్ కలర్ ఫ్రేమ్స్లోంచి వెళ్ళాం కదా మార్నింగ్ ఒక టెంపుల్కి, అట్లాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ రూట్ అంతా కూడా ఇట్లాగే ఉంది. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద బండలు ఇట్లాగా మధ్య మధ్యలో ఉండి స్టెప్స్ లాగా. ఇప్పుడు అసలైన రాక్ గార్డెన్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ కాగానే మనకి బుద్ధ విగ్రహం, రాక్ స్టాచ్యూ దర్శనమిస్తుంది. స్టెప్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. స్టోన్స్ అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్. ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. షూస్, చెప్పులన్నీ కూడా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వదిలి వెళ్ళడము. యూజువల్గా మనకి బుద్ధ టెంపుల్స్లో వెళ్ళినప్పుడు కూడా చెప్పులు తీయడము, షూస్ తీయడం అనేది లేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఈ రాక్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు షూస్, చెప్పల్స్ వేసుకోకూడదని చెప్తున్నారు. అంబ్రిల్లాస్, వాకింగ్ స్టిక్స్ ఏవి కూడా ఇక్కడ అలవ్ లేదుట లోపలికి. మరి ఎందుకో తెలియదు. రాక్ గార్డెన్ అంటే అన్ని రాక్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఆబ్జెక్ట్స్ మేడ్ విత్ రాక్ అనమాట. పెయింటింగ్స్ లాగా ఉన్నాయి కదా. ప్రాబబ్లీ ఆల్ దీస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్. రాక్ గార్డెన్ అంటే ఇదే టైట్ లాగా ఈ రాక్స్ని ఇట్లా లోపల ప్రిజర్వ్ చేసి ఏంటో అర్థం కావట్లేదు. ఇండోర్లో చూసిన రాక్ గార్డెన్ డిఫరెంట్ ఉంది కదా. డ్రాగన్స్ వాల్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయి. చాలా ఫేమస్ ఇవంతా కూడా ఈ పెయింటింగ్స్, ఈ గార్డెన్. దీన్నే రాక్ గార్డెన్ అంటారట. నాకు ఎందుకో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇదేనా రాక్ గార్డెన్? ఇంత టికెట్ పెట్టి వచ్చాము కదా అని. సో పెద్ద పెద్ద చెట్లు, రూట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సమ్ ఇంట్రెస్టింగ్ కన్స్ట్రక్షన్. ఎవరు వెళ్ళకూడదు.
ప్రొహిబిట్ చేశారు వే. చుట్టూతో ఇట్లాగా గ్రీనరీ కనిపిస్తుంది, యాజ్ యూజువల్ ట్రీస్ గ్రీనరీ, అంటే కొండల మధ్యనే ఉంది ఇది కూడా. అంటే చాలా గమ్మత్తుగా ఉంది, ఇదేమి రాక్ గార్డెన్ అనిపిస్తుంది, మరి ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్ ఉందో. సో ఇక్కడ మనకి సేల్కి కొంచెం షాప్స్ ఉన్నాయి, ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అంటే ఇంత స్మాల్ ప్లేస్లోంచి ఇదే రాక్ గార్డెన్ అనుకుని మనము గోయింగ్ అవుట్ అన్నమాట. అందరూ ఎవరిని అడిగినా కూడా ఇదే రాక్ గార్డెన్ చెప్తున్నారు. నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఐ హోప్ యూ ఆల్సో గాట్ డిసప్పాయింటెడ్, బికాజ్ రాక్ గార్డెన్ అంటే మనకి మొత్తం రాక్స్ డిఫరెంట్ షేప్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇండోర్ లాగా. సో వీఆర్ గోయింగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బిఫోర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ రాక్ గార్డెన్ ఒక చిన్న సజెషన్. ఎవరైనా జపాన్ వచ్చి క్యోటో సిటీకి వచ్చి రాక్ గార్డెన్ చూద్దాము అనుకుంటే కొద్దిగా డిసప్పాయింటింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంత కష్టపడి అంత మనీతోటి టికెట్ కొనుక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఎవరిని ఒక్కసారి ఆలోచించి వెళ్ళగలరని సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయిన తర్వాత మనకి డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది, కానీ బయట మాత్రము సీన్ చాలా బాగుంది. ఈ రాక్స్ కూడా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అక్కడక్కడ.